ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏదైనా డేంజర్ వస్తే ఎలా గుర్తించాలి, ఇంట్లో 6 months దాటిన బేబీ ఉన్నారా, మీరు కూడా ఈ కన్ఫ్యూజన్ లోనే ఉన్నారా? డీటెయిల్ గా మాట్లాడుకుందాం, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ 6 months ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆఫ్టర్ 6 months తల్లి పాలతో పాటు ఘనాహారం అంటే సెమీ సాలిడ్స్ ని స్టార్ట్ చేయాలని చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. సో 6 months తర్వాత నుంచి లేదా బేబీ కాస్త చప్పరించే ఏజ్ వచ్చినప్పటి నుంచి మన ఫుడ్స్ మీద కాస్త ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటి నుంచి పేరెంట్స్కి బేబీస్కి మిల్క్ కాకుండా ఇంకేదైనా ఇచ్చేయాలని చాలా క్యూరియాసిటీ ఉంటుంది. పేరెంట్స్ కంటే ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ క్యూరియాసిటీని అయితే అస్సలు ఆపలేము. చేతిలో ఏది ఉంటే అది బేబీస్కి పెట్టేస్తూ ఉంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. మరి వాటి గురించి మాట్లాడేసుకుందాం, స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఫ్రూట్స్ అయితే మంచిది, ఏ ఫ్రూట్ని ఏ విధంగా వాడాలి. మనము ఏదైనా ఫుడ్ బేబీకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చి ఈజీగా డైజెస్ట్ అవుతుందో లేదో ఆలోచించాలి. దాని తర్వాత దాని కన్సిస్టెన్సీ గురించి ఆలోచించాలి. దీనికి సంబంధించి ఇంట్లో ఎవరికైనా అలర్జీస్ ఉన్నాయేమో కూడా ఆలోచించాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈజీగా అవైలబుల్, సీజనల్ అండ్ ఎకానమికల్గా యాక్సెసిబుల్గా ఉండేలాంటి ఫుడ్ని మనము సెలెక్ట్ చేసుకోవాలి. 6 months తర్వాత ఏ ఫ్రూట్స్ పెట్టాలి? 6 months తర్వాత నుంచే బనానా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. బనానా సాధారణంగానే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చేత్తో మ్యాష్ చేసైనా కొంచెం స్పూన్తో మెదిపేసైనా బేబీకి పెట్టేయచ్చు. సాఫ్ట్గా ఉన్న మ్యాంగో, సపోటా, మస్క్ మెలాన్ ఇలాంటివన్నీ ప్యూరీ ఫామ్లోనే ఇచ్చేసేయచ్చు. కొన్ని హార్డ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా, యాపిల్స్, పేర్స్, పీచెస్, ఇలాంటివైతే బాయిల్ చేయాలా, స్టీమ్ చేయాలా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఏ ఫ్రూట్ని కూడా బాయిల్ చేయడం అంత మంచిది కాదు. ఎందుకంటే వాటి న్యాచురల్ ప్రాపర్టీస్, యూస్ఫుల్ న్యూట్రియంట్స్ అన్ని ఎక్కువ శాతం కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా సాఫ్ట్ అయ్యేలాగా స్టీమ్ చేసేసి దాన్ని ప్యూరీ చేసుకొని స్టార్టింగ్లో మనము ప్యూరీ ఫామ్లో పెట్టేయచ్చు. ప్యూరీగా ఇవ్వమంటున్నారు కదా అని చెప్పి ఫర్ ఎవర్ ప్యూరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ప్యూరీ ఫామ్లో ఇస్తే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. టేస్ట్ కూడా బేబీస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత బేబీ గ్రో అవుతున్న కొద్దీ 8 months, 9 months, 10 months అలా వచ్చినప్పుడు వాళ్ళ టేస్ట్లు డెవలప్ అవుతాయి. వాళ్ళ గమ్స్ కూడా బాగా థికెన్ అవుతాయి. కొందరికి బుజ్జి బుజ్జి పళ్ళు కూడా వచ్చేస్తాయి. ప్రతిదాన్ని కొరకటానికి ఇష్టపడతా ఉంటారు. ఇది మాత్రమే కాకుండా ముఖ్యంగా హ్యాండ్ టు మౌత్ కోఆర్డినేషన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. సెల్ఫ్గా కూర్చునే మైల్ స్టోన్ కూడా అచీవ్ అయిపోతారు. ఇంకా ముఖ్యంగా పిన్సర్ గ్రాస్ప్ అంటాం. ఇలా 2 వేళ్లతో ప్రతిదాన్ని చిన్న చిన్న వస్తువుల్ని కూడా వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకొని నోట్లో పెట్టుకోవడం పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది ఆ ఏజ్లో. సో ఈ మైల్ స్టోన్ని యూజ్ చేసుకొని ఈ 8 to 10 months ఆఫ్ ఏజ్ వచ్చినప్పుడు మనము బేబీస్కి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాళ్ళ ముందర పెడితే ఒక ఆటలో భాగంగానో ఇష్టంగా ఆ ఫుడ్ని తింటూ దాంతో ఒక మంచి రిలేషన్షిప్ని డెవలప్ చేసుకుంటారు, ఇంట్రెస్ట్ని డెవలప్ చేసుకుంటారు, సెల్ఫ్ ఫీడింగ్ నేర్చుకుంటారు. ఇది బేబీ యొక్క గ్రోత్కి, న్యూట్రిషన్కి చాలా చాలా అవసరం. సో ఇందాక మనం ఏ ఫ్రూట్స్ అయితే స్టీమ్ చేసుకుంటే బెటర్ అనుకున్నామో స్టీమ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ చేసి ఇవ్వండి. లేదా మెత్తగా ఉన్న ఫ్రూట్స్ అయితే చిన్న పీసెస్ చేసేసి బేబీస్కి చేయొచ్చు. డిఫరెంట్ షేప్స్ కూడా ట్రై చేయొచ్చు బేబీస్కి అట్రాక్టివ్గా ఉండి ఇంకా ఇంట్రెస్ట్తో ట్రై చేయడం కోసం. ఆఫ్టర్ 9 months దానిమ్మ సీడ్స్, గ్రేప్స్, చెర్రీస్ ఇలాంటివైతే ఫుల్ ఫ్రూట్గా, హోల్ ఫ్రూట్గా బేబీస్కి 4 to 5 years ఏజ్ వచ్చే వరకు కూడా మనం ఇవ్వకూడదు. ఎందుకంటే రిస్క్ ఆఫ్ చోకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చోక్ అవుతున్నారు అంటే బేబీకి మాట కూడా బయటికి రాదు, సౌండ్ కూడా బయటికి రాదు, ఊపిరాడకుండా ఉండే సమస్యలు, ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతాయి. ఇవి మనం ఇస్తున్నప్పుడు చిన్న చిన్న పీసెస్గా అయినా ఇవ్వాలి, లేదా షుగర్ వేయకుండా జ్యూస్ ఫామ్లో అయినా ఇవ్వాలి. స్ట్రాబెర్రీస్, పైనాపిల్, కివీ వంటివి కూడా 9 months తర్వాత ఇవ్వడం మంచిది. సిట్రస్ ఫ్రూట్స్ కూడా అసిడిక్ గా ఉండడం వల్ల టమ్మీ అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి 9 months వరకు వెయిట్ చేయడం మంచిది. ఇంకా ఏ ఫ్రూట్ గురించి అయినా మీకు డౌట్ ఉంటే కామెంట్స్ లో అడగండి, వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. డ్రై ఫ్రూట్స్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక ముఖ్య గమనిక. ఏ కొత్త ఫుడ్ పెడుతున్నా కూడా మనము కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి. ఏ న్యూ ఫుడ్ అయినా మార్నింగ్ టైమ్స్లో ఇంట్రడ్యూస్ చేయడం బెటర్. అది కూడా తక్కువ క్వాంటిటీలో ఇంట్రడ్యూస్ చేస్తే బేబీస్కి ఏదైనా అలర్జీస్ ఉన్నప్పుడు తెలుస్తుంది. మరి బేబీకి అలర్జీ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలంటే కొత్త ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బేబీలో ఏమైనా చేంజెస్ వస్తాయేమో మీరు అబ్జర్వ్ చేయాలి. లైక్ స్కిన్ ర్యాషెస్ కానీ, దురదలు కానీ,
వామిటింగ్స్, కడుపు నొప్పి, ఎక్కువగా ఏడవటం లేదా ఫిట్స్ వంటివి కూడా కొన్నిసార్లు వస్తాయి. శ్వాస ఇబ్బందులు, గొంతు మూసుకొని పోవడం, గొంతు రాసుకొని పోవడం, ఊపిరి పీల్చుకోవడానికి కష్టం అవ్వడం, వీజింగ్ లాంటి ఇబ్బందులు వస్తున్నాయేమో మీరు గమనించాలి. ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదం అనఫలాక్సిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైతే బేబీకి అలర్జీ ఉంది అని మీరు రికగ్నైజ్ చేస్తారో, ఇలాంటి సిమ్టమ్స్ మీరు గమనించినప్పుడు వెంటనే బేబీని డాక్టర్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళాలి. అలాంటి ఫుడ్ ని మళ్ళీ డాక్టర్ యొక్క కన్సల్టేషన్ లేకుండా రీఇంట్రడ్యూస్ చేసుకోకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కి కూడా దారి తీస్తుంది. సో ఏ కొత్త ఫుడ్ కైనా దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి నట్స్ గురించి మాట్లాడేసుకుందాం, డ్రై ఫ్రూట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. నట్స్ అంటే ఆల్మండ్స్, క్యాష్యూస్, పిస్టాషియోస్, వాల్నట్స్ ఇలాంటివన్నీ కూడా బేబీకి హెల్దీ అని ఎంత ఫాస్ట్గా ఇంట్రడ్యూస్ చేసేస్తే అంత బెనిఫిట్ వచ్చేస్తుందని పేరెంట్స్ అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నట్స్ ఇంట్రడక్షన్ అనేది ఎప్పుడు చేయాలి అని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. సో 6 months తర్వాత మనము సెమీ సాలిడ్స్ అనుకున్నాం కదా. సో ఇమీడియట్గా ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే ఇలాంటివన్నీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ లైక్ మన అన్నం, రాగులు, ఓట్స్ ఇలాంటివన్నీ పెడుతూ వస్తాం కదా. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి మనము అరౌండ్ 7 months to 9 months ఆఫ్ ఏజ్లో మన బేబీ డైజెషన్ని బట్టి స్లోగా ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కానీ ఈ నట్స్ అనేవి ఏవైనా కూడా అలర్జీ ప్రోన్ ఉండొచ్చు బేబీ. కాబట్టి మనము ఈ నట్స్ ఇంట్రొడక్షన్లో కూడా ఇందాక మనం చెప్పిన లాంటివన్నీ మైండ్లో పెట్టుకొని ఇంట్రడ్యూస్ చేయాలి. 1 nut అట్ ఎ టైం, ఏదో ఒక్క నట్ని మాత్రమే మీరు స్టార్ట్ చేస్తున్నప్పుడు బేబీకి ఇంట్రడ్యూస్ చేయాలి. దాని తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క నట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మాత్రమే కంబైన్ నట్ పౌడర్స్ కానీ, నట్స్తో చేసిన బాల్స్ కానీ అలాంటివి కానీ ఇవ్వచ్చు. సో ఈ నట్స్ ఇస్తున్నప్పుడు ఇంకా మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోక్ చేయాలి. ఓవర్ నైట్ నట్స్ని మీరు సోక్ చేయాలి. లేకపోతే దాంట్లో ఉన్న యాంటీ న్యూట్రియన్స్ వలన అవి తీసుకున్నా కూడా మనకి పెద్దగా ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఎప్పుడైతే సోక్ చేస్తామో అప్పుడు మాత్రమే వాటి అబ్జార్ప్షన్, యూటిలైజేషన్ మన బాడీలో బాగుంటుంది. సో ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఆ నట్స్ని మీరు వాష్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి. సో ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత మనకు కావాలంటే వాటిని ఎండలో మనం డ్రై చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ కూడా చేసుకొని రవ్వ లాంటి కన్సిస్టెన్సీలో పౌడర్ చేసి పెట్టుకొని బేబీ ఆల్రెడీ తీసుకుంటున్న ఫుడ్స్లో ఒక 1/4 స్పూన్ అంత చిన్నగా మనము ఇంట్రడ్యూస్ చేయాలి. బేబీకి ఏ ఇల్ ఎఫెక్ట్స్ లేవు, అలర్జీస్ లేవు అనుకుంటున్నప్పుడు లోగా క్వాంటిటీని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. హెల్దీ కాబట్టి ఎక్కువగా ఇవ్వడం అయితే మంచిది కాదు. తప్పకుండా క్వాంటిటీ లిమిటెడ్గానే ఉండాలి. 1 or 2 nuts పర్ డే ఇస్తే చాలు. మరి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, డ్రై గ్రేప్స్ కానీ, అంజీర్ ఇలాంటివన్నీ కూడా సోక్ చేసిన వాటర్లోకి కొన్ని న్యూట్రియంట్స్ వెళ్తాయి. కాబట్టి కొన్నిసార్లు ఆ వాటర్తో పాటు వాటిని తీసుకోమని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పెస్టిసైడ్స్, డస్ట్ కారణంగా మనం సోక్ చేసినప్పుడు ఆ న్యూట్రియంట్స్తో పాటు ఆ వాటర్లో మొత్తం చాలా డస్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ వాటర్ పారపోసేసినా కూడా మనకి పెద్ద నష్టం ఏమీ ఉండదు. 1 or 2 dates ప్యూరీలో కలిపి కూడా ఇవ్వచ్చు. ఎవ్రీడే కాకుండా స్టార్టింగ్లో వీక్లీ ట్వైస్, వీక్లీ థ్రైస్ అలా ఇస్తే సరిపోతుంది. ఒకవేళ బేబీ వెయిట్ గెయిన్ కావట్లేదు, అలాంటి పరిస్థితిలో ఉందంటే మాత్రమే ఫ్రీక్వెంట్గా ఇవ్వడానికి మీరు ట్రై చేయండి. సో ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ మీ బేబీకి పెట్టడంలో మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ పౌడర్ ఫామ్ ఏనా అంటే అవసరం లేదు. బేబీకి మనము ఇలా పౌడర్ ఫామ్లో చేసిన దాన్ని ప్యూరీస్లో కలిపేసి ఇవ్వచ్చు, లేదా గ్రేట్ చేసి చిన్న పీసెస్గా ఇవ్వచ్చు. కానీ హోల్ నట్స్ మాత్రం 4 to 5 years ఆఫ్ ఏజ్ వచ్చే వరకు కూడా ఏ బేబీకి ఇవ్వకూడదు. అంత మాత్రమే కాకుండా ఇలా పిక్ చేసుకుని తీసే కన్సిస్టెన్సీలో ఉన్న ఏ ఫుడ్నైనా బేబీకి ఇస్తున్నప్పుడు అండర్ సూపర్విజన్ మాత్రమే ఇవ్వాలి. చోకింగ్, గ్యాగింగ్ సైన్స్ కోసం మనము అబ్జర్వ్ చేయాలి. అవసరం ఉంటే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇవ్వాలో కూడా నేర్చుకోవాలి. సో చోక్ అవుతున్నారు అంటే బేబీకి మాట కూడా బయటికి రాదు, సౌండ్ కూడా బయటికి రాదు, ఊపిరాడకుండా ఉండే సమస్యలు, ఒక్కొక్కసారి పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతాయి. కాబట్టి సూపర్విజన్ లేకుండా బేబీ ముందర ఫుడ్ అలా వేసేసి ఒక్క నిమిషం కూడా పక్కకి వెళ్ళకండి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనం అసలు గెస్ చేయలేం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఇన్ జనరల్ సెమీ సాలిడ్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎందుకు అప్పుడే స్టార్ట్ చేయాలి, ఏ ఫుడ్స్ పెట్టాలి, డైట్ చార్ట్ ఎలా ఉండాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఉన్న వీడియో మన డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను, తప్పకుండా చూసేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్లో చెప్పండి.